సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త స్ట్రాటజీతో అమాయకుల్ని దోచుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో లక్షలు కోట్లు కొల్లగొడుతున్నారు. ఇప్పటికే జంప్డ్ డిపాజిట్ స్కామ్తో ఎంతో మంది అమాయకుల్ని మోసం చేస్తూ వారి అకౌంట్స్ ఖాళీ చేశారు సైబర్ కేటుగాళ్లు. డబ్బు ఎక్కువ వస్తుందన్న ఆశ చూపించి ఎంతో మందిని ఈజీగా బురుడి కొట్టిస్తున్నారు. తాజాగా యాప్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించి టోక్రా వేసిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో కొందరు ఏజెంట్లు కోస్టా అనే ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెడితే పెట్టిన డబ్బుకు అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించారు. మొదట ఈ విషయంపై ప్రజలు అంత నమ్మకం చూపించలేదు. ఇలాంటివి పెట్టి మోసాలకి పాల్పడుతున్నారని వెనుకంజ వేశారు. తమ కంపెనీ ఎలాంటి మోసాలకు పాల్పడదని కొంతమంది చేత డబ్బులు పెట్టించాడు. వారికి అధిక లాభాలు ఇవ్వడంతో ఒక్కొక్కరు చైన్ పద్ధతిలో చేరడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరు ఆ యాప్లో ₹1,00,000 పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చారు. మొదట్లో అందరికీ మంచి లాభాలు చూపించాడు. తర్వాత యాప్లో డబ్బుల విత్డ్రా ఆప్షన్ తొలగించారు. దీంతో తాము దారుణంగా మోసపోయినట్లుగా బాధితులు గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ఇలాంటి ఫేక్ కంపెనీలు ఎన్నో పుట్టుకొస్తూ ఉన్నాయి. అలాంటి కంపెనీలను నమ్మి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు పెట్టుబడి పెడుతున్నారు. తర్వాత కంపెనీలు బోర్డు తిప్పేయడంతో లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి కంపెనీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.